Hi students, this is the problem from Provisions and Reserves chapter, and now we shall work out this problem. The problem is, from the following information, find out bad debts. So dear students, we have to find out bad debts. రాని బాకీలను కనుక్కోవాలి ఇక్కడ ఉన్న వివరాలతో. So find out bad debts by preparing provision for doubtful debts account. So సందేహాత్మక బాకీల నిధి ఖాతాను తయారు చేసి బ్యాడ్ డెట్స్ ఎంతనో కనుక్కోవాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ అంటే సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నప్పుడు దట్ కమ్స్ ఆన్ క్రెడిట్ సైడ్. ప్రొవిజన్స్ అని అన్నప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడే వస్తుంది. ఓకే, బై బ్యాలెన్స్ brought down 12,000. okay students, and closing balance ekkada vastundi, that automatically comes on the opposite side, that is debit side. okay, so 2 endukante closing kabatti ikkada ravalsinadi untundi. closing eppudu kuda kinde vastundi kabatti మనం లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ నా కింద రాసుకుంటాం. ఓకే, సో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో 18,000 క్యారీ డౌన్ ఎందుకు అంటాము అంటే జనరల్ గా డెబిట్ సైడే ఎక్కువగా ఇక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ క్యారీ డౌన్ వచ్చిందిరా అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. బ్రాడ్ డౌన్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ సిబి. ఓకే రైట్. నెక్స్ట్ అమౌంట్ డెబిటెడ్ టు పిఎన్ఎల్ అకౌంట్ 9,000. ఇది ఎక్కడ ఎంటర్ చేసుకోవాలనేది మీకు ప్రశ్న వచ్చినప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ లో ఈ అమౌంట్ డెబిట్ చేసినారంట అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కు. ఓకే సరే, మరి పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చినప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లో ఎక్కడ వస్తుంది అనేది పాయింట్. ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ లో 2 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ వచ్చి ఉంటుంది. ఓకేనా, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అని వచ్చింటుంది. సో పిఎన్ఎల్ అకౌంట్ లో 2 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ వస్తే మళ్ళీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లో ఎక్కడ రాసుకోవాలంటే బై పిఎన్ఎల్ అకౌంట్. బై పిఎన్ఎల్ అకౌంట్ ఎంత 9,000. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ పక్క ఎక్కువగా ఉంది? క్రెడిట్ సైడే కదా, క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది. సో 12 + 9 = 21,000. ఇక్కడ 21,000. సో 21,000 లో 18,000 పోతే ఎంత? 3,000. ఇది బ్యాడ్ డెట్స్. సో ఇక్కడ మనము 2 బ్యాడ్ డెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట 3,000 అని రాసుకుంటాం. దట్స్ ఆల్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, solution to the problem. Right. Okay students, now let us do another problem regarding sundry debtors. Dear students, from the following particulars, show how they appear in P&L account and in the balance sheet by drawing both P&L account and balance sheet. ఆస్తి అప్పుల పట్టీలో ఈ సన్రీ డెటార్స్ సంబంధించి పిఎన్ఎల్ అకౌంట్ లాభ నష్టాల ఖాతాలోను ఆస్తి అప్పుల పట్టీలోను సన్రీ డెటార్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎట్లా చూపబడుతుందో అనేది మనం తెలియచేయాలంట. ఓకే స్టూడెంట్స్, సన్రీ డెటార్స్ అనేది మనకు అసెట్. ఓకే, బట్ మనకు రావాల్సిన రుణగ్రస్తుల నుంచి మనకు రావాల్సిన మొత్తం ఎంత అంటే 90,000. ఓకేనా, రైట్, దట్ ఈస్ 90,000. సో మనం సన్రీ డెటార్స్ ఎక్కడ రాసుకుంటాము అంటే ఇది అసెట్ సైడ్ రాసుకుంటాం, సన్రీ డెటార్స్ అని. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్ కాలం లోనే రాసుకుంటాం మనం. రైట్, సో వాట్ ఆర్ దోస్ అడ్జస్ట్మెంట్స్? క్రియేట్ బ్యాడ్ డెట్స్ 10,000 అంటున్నాం. ఓకే, బ్యాడ్ డెట్స్ ఏం చేయాలి మనము? బ్యాడ్ డెట్స్ అనేది ఎప్పుడు కూడాను రాని బాకీలు నష్టం అవుతుంది. నష్టం పిఎన్ఎల్ అకౌంట్ లో నష్టం ఎక్కడ రాసుకుంటాము?
డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో P&L అకౌంట్ లో 2 బ్యాడ్ డెట్స్, నష్టం కాబట్టి 2 బ్యాడ్ డెట్స్ ఎంతంట 10,000. ఓకేనా, అది దేంట్లో నుంచి లెస్ చేస్తామంటే సన్రీ డెటార్స్ నుంచి లెస్ చేస్తాం. సో సన్రీ డెటార్స్ ఇస్ ఈక్వల్ టు 90,000 లెస్ BD అంటే బ్యాడ్ డెట్స్ 10,000. ఇప్పుడు 80,000 ఉంది, 80,000. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయమంటున్నాడు. లెస్ 15% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో లెస్ 15% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే 80,000 లో 15% ఎంత అన్నప్పుడు 80,000 into 15/100 is equal to, so 15,000, 15,8 are 120. So that comes to 12,000. సో 12,000 మనం లెస్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడాను మనం కొత్తగా ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా భావించి టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని రాసుకుంటాం. టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 12,000. ఓకే, సో 80,000 లో 12,000 పోతే ఎంత అవుతుంది, 68,000 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ఇది లెస్ చేయాలి. అంటే క్రమం ఏంటంటే బ్యాడ్ డెట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కు సెకండ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ DOD ఎంత అంటే 3%. సో 68,000 లో 3% అంటే 68,000 into 3 అంటే is equal to 3, 3 8 are 24, 3 6 are 12, 3 6 are ఎంత, సారీ, ఓకే, 3 6 are 18, 18 plus 2 is equal to 2,040. సో 2040, 2040. సో 0 0 10 లో 4 పోతే 6, ఇక్కడ 9 ఉంటుంది 9, ఆ తర్వాత ఇక్కడ 7 ఉంటుంది 7 లో 2 పోతే 5, 6, 65,960. ఇది మనం బ్యాలెన్స్ షీట్ లో చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అని రాసుకొని 2040 అని ఇవి 3 కూడాను P&L అకౌంట్ లో చూపిస్తాం. P&L అకౌంట్ లో ఓకే. సో టోటల్ గా P&L అకౌంట్ లో డెటార్స్ నుంచి తీసివేసినవి. సో 10 plus 12 22, 22 plus 2 24, 24,040. ఓకేనా, సో 24,040. సో ఇక్కడ మనము లెస్ ఫస్ట్ బ్యాడ్ డెట్స్ 10,000, 80,000 లెస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత అంటే 15%. దట్ కమ్స్ టు ఆల్రెడీ వర్కౌట్ చేసాం కాబట్టి డైరెక్ట్ చేసేస్తాం. సో ఇక్కడ 68,000 లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 3%, ఇది 2040 is equal to మనకు 65,960. ఓకేనా, ఇక్కడ చేసిన ప్రాబ్లం ఇది. రైట్ స్టూడెంట్స్, ఆ రకంగా మనము ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏం లేచాను. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు డిస్కౌంట్ ఫస్ట్ తీసేసి తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ తీసేసి బ్యాడ్ డెట్ తీసేస్తారు. అట్లా కాదు చేయాల్సింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాడ్ డెట్, సెకండ్ ప్రిఫరెన్స్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్, థర్డ్ ప్రిఫరెన్స్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఆ రకంగా ఒక క్రమ పద్ధతిలో లెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనము P&L అకౌంట్ లో ఆ రకంగా చూపిస్తాం. మొత్తం ఈ 3 కూడా వస్తాయి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఆ 3 కూడా లెస్ చేసి మిగతా అమౌంట్ ఇది అన్నమాట రియల్ గా మనకు రావాల్సినది. ఇవన్నీ ఇది డౌట్ఫుల్, ఇది అసలు రువే రాదు. ఇది డిస్కౌంట్. కొంతమంది అడుగుతారనమాట మనకు డిస్కౌంట్ ఇవ్వమని, మీకు క్యాష్ ఇస్తాము డిస్కౌంట్ ఇవ్వండి అన్నట్టు. సో ఆ డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, ప్రొవిజన్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఓకే, సో ఆ రకంగా దిస్ ఇస్ ద ఆన్సర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.